చూడలేదు. మరి అంటే చెప్పనప్పుడు అంత రియాక్ట్ అవ్వాలి ఎందుకు? నువ్వు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చావు. సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన అంటే నాతో వచ్చి మాట్లాడమనే నేను వార్నింగ్ ఇచ్చిన. నాతో వచ్చి మాట్లాడు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఈ వల్ల నాకు ఇలా జరిగింది అంటే నాతో ఇలా జరిగింది, తప్పు జరిగిందని నాతో చెప్పు. చెప్పినప్పుడు సరే అది నిజంగా తప్పు అంటే నేను సారీ చెప్తా, లేదంటే రిక్వెస్ట్ చేస్తా, అలా చేస్తా. ఏదో మనకి ఉంది కదా అని ఏదో కౌరంగా మాట్లాడాలని లేదు కదా నాకు కూడా. వాళ్ళు ఒకవేళ నా వల్ల ఏమన్నా తప్పుగా ఫీల్ అయితే ఇక్కడ కరెక్ట్గా పాయింట్ అది ఉంటే అది నాతో పట్టుకొని మాట్లాడాను అన్న. అంతవరకు నేనేదో బెదిరించిన దమ్కాయించిన అట్లేం లేదు కదా ఆడ. ఇప్పుడు నువ్వు బిజినెస్లు అంటే సీరియస్లీ ఇప్పుడు ఈ కల్ప్ బిజినెస్ ఒకటే చేస్తావా లేకపోతే ఏమైనా సైడ్ బిజినెస్లు చేస్తావా? సైడ్ బిజినెస్ అయితే ఎందుకంటే లిటరలీ కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే ఇలా పహిల్వాన్ టైప్లో నువ్వు ఉంటే కొంతమంది దందాలు సెటిల్మెంట్లు చేస్తారు. సో బ్రో కూడా ఇప్పుడు ఆ విధంగానే సంపాదిస్తాడా అని అన్నారు. సో అది దానికి నువ్వేం చెప్తావు? ఇల్లీగల్గా సంపాదించింది అయితే ఏం లేదు మన దానిలో. మనమంతా మంచిగా మన బిజినెస్ దానిలో మనకి ఎంత వస్తే అంతవరకే చాలు. నేను మనీ అంతే, మనీని ఇంపార్టెంట్ అంతవరకే. నేను మనీ ఎలా రావాలనేది చూసుకుంటా. నా బిజినెస్ దానిగా నా బిజినెస్ మంచి నడవాలా, నాకు మనీ మంచి. నువ్వైతే దందాలు కానీ దందాలు సెటిల్మెంట్లు అవి మనకెందుకు చెప్పు? దందాలు సెటిల్మెంట్లు చేసి ఏం లాభం? ఒక దమ్కాయించి సంపాదించే పైసా మనకెందుకు? మనం మంచి నడవాలి, మనం చూసి ఇంకొంచెం ఇన్స్పిరేషన్ ఇంకొంతమంది నడవాలి, అంతవరకు నేను ఆలోచిస్తా. నేనేదో గలీజ్ లెక్కలు చేసి ఏదో చేస్తే వేరేడు బి అట్లనే ఆలోచిస్తారు కదా. అట్లా సంపాదించి ఇట్లా వేస్తుంది అట్లా వేసి సంపాదించి ఆ పేరు నాకు వద్దు. అది 5 అయినా సరే 10 అయినా సరే నా కష్టంగా నేను ట్రూగా సంపాదించుకునేది వాళ్ళు నాకు. సో ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరు కొంతమంది అరే నువ్వు పోరగాడివి, నువ్వు బచ్చాగాడివి, నీకెందుకు అని డైలాగులు వస్తాయి చాలా చాలా వరకు. సో అలాంటివి వచ్చేటప్పుడు మనకి మినిమం కోపం వస్తుంది డాలి. సో నువ్వు అసలు కోప్పడి ఏమైనా రియాక్ట్ అవ్వా? ఎందుకు కోపమే రాదు అసలు, నాకేం లాభం అని కోపం రానికి? అంటే నిన్ను పట్టుకొని ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ప్రొఫెషనల్గా నేను ఒక చేసుకుంటాను నా వర్క్, నా బిజినెస్ నేను చేసుకుంటున్న క్రమంలో ఒక నన్ను బచ్చాగాడు అంటే ఎవడో వెళ్తున్నాను ఏరా అంటేనే ఎవడో ఒకటి తిరగబడతాడు. సో అలాంటిది నేను ఇలాంటి కామెంట్లతో ఇప్పుడు మనం ఈ లైఫ్ రన్ చేసేటప్పుడు నాకు ముందే తెలిసి ఉంటుంది కదా, ఇసుంటి ఫీల్డ్లోకి వస్తే ఇసుంటి కొడుకులు కూడా ఉంటారు, అంటే ఇసుంట్లో ఇట్లా ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఇలా కూడా ఉంటారని నాకు తెలుసు. బట్ అవన్నీ పట్టించుకుంటే నేను ఇక్కడ వరకు రాను కదా. అవన్నీ పట్టించుకుంటుంటే మన లైఫ్లో మనం గోల్ సంపాదించలేం కదా. మనం వెళ్తున్న దారి మనం ఏమవ్వాలని ఆలోచించాలి. మన గోల్ ఏంది, మనం ఏమవుదాం అనుకుంటున్నాం, ఆ గోల్ని మనం సంపాదించాలి. వాళ్ళు అలా అనుకుంటారు ఇలా అనుకుంటారు అంటే అనుకునే వాళ్ళ నీకు వచ్చిన లాభం ఏం లేదు. మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, దట్ ఈస్ ద పాయింట్. నువ్వేం అవ్వాలనుకుంటావు, నీ గోల్ ఏంటి? నాకు గోల్స్ ఏం లేవు. నాకున్న గోల్ అన్నీ ఒక 2-3 ఉన్నాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ సంపాదించుకోవాలి. ఏది ఉన్నా మనీ సంపాదించుకోవాలి. అంటే ఎంత సంపాదించుకోవాలి చెప్పలేనంత, అంటే చెప్పలేనంత ఏదో కోట్లు అని కాదు. మనం సంపాదించేంత వరకు మనం సుఖంగా ఉన్నామా లేదా, అంతవరకు హ్యాపీగా ఉన్నామా లేదా. ఓకే. సెకండ్, మా మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి. ఎవ్వలేమన్నా కానీ నా బాధ్యత అది కాదు, నా బాధ్యత అని కాదు, అది నేను చూడాలి, నా ధర్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు జన్మనిచ్చారు కాబట్టే నేను ఇదన్నీ సోకులు చేస్తున్నా, ఇదన్నీ నా ప్రపంచం అంటే ఏందో తెలుస్తుంది. అదే వాళ్ళు జన్మనైపోతే నాకేం తెలుస్తుంది? నాకు వాళ్ళు ఇంపార్టెంట్. ఎవ్వరు ఏమని అనుకొని ఎవ్వరు ఏమని అయిపోయి నాకు వాళ్ళు ఇంపార్టెంట్. నేను వాళ్ళని మంచిగా చూసుకోవాలి. నాకు లైఫ్లో సంపాదించే ఇంతకన్నా మనిషి కోరికలు ఇంకేముంటాయి చెప్పు? అదే వాళ్ళు ఇవ్వాలంటే మన లైఫ్లో మనకు ఉండాల్సింది మనీ. పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటాను. ఓకే, చాలామంది పెళ్ళికి ముందు పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుందాం అని చాలా హ్యాపీగా అనుకుంటారు. బట్ పెళ్ళి అయిన తర్వాత కొంతమంది మారిపోయి, అది అమ్మాయి వల్ల కావచ్చు, ఫర్దర్ ప్రాబ్లమ్స్, పేరెంట్స్ని దూరం పెడుతున్నారు. నువ్వు ఫ్యూచర్లో అలాంటి పెట్టే రోజు వస్తే? లేదు, అసలు రోజు వస్తే అదే నాకు లాస్ట్గా, నా లైఫ్లో నాకు అదే లాస్ట్. కానీ ఏజ్ చూస్తే 22, నువ్వు మాట్లాడే మాటలు చూస్తే 55. సో ఆ టైంలో ఎలా ఉంటారు, అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ టైంలో పేరెంట్స్ని అవ్వచ్చు, వైఫ్ని అవ్వచ్చు, ఎలా చూసుకుంటారు, నువ్వు ఇప్పుడు అలా చూసుకుంటున్నా అంటాను. సో నువ్వు చేసే పనులకి నీ ఏజ్కి సంబంధం లేదు. సరే, 22 years అబ్బాయి, సో డ్రెస్సింగ్ స్టైలు ఇలా ఉండదు. సో మంచి జీన్స్ వేసుకొని టాప్ కొండి పొరియల ముందు బైక్లు వేసుకుని తిరుగుతాడు. సో నువ్వు ఎందుకు ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాల్సి వస్తుంది? నాకు అసలు ఈ వైట్ అండ్ వైట్ అనేది నా మైండ్లోకి అసలు వచ్చిందే కాదు. అసలు ఇది స్టైల్ అసలు నాది కానే కాదు, ఈ స్టైల్ నాది కానే కాదు. ఫస్ట్ నేను కూడా ఇప్పుడు నార్మల్గా టిక్ టాక్లు చేసినప్పుడు నార్మల్గా డ్రెస్ చేసుకున్నా. నేను ఏంటంటే ఒక 3 years నుంచి వైట్ అండ్ వైట్లో ఉన్నా.
3 years నుంచి. ఎందుకు ఈ డ్రెస్ ఈ వైట్ అండ్ వైట్ నాకు అసలు మైండ్లో అసలు ఒక్కసారి నాకు టచ్ కాలే. అంటే ఇట్లా వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఇట్లా వైట్ అండ్ వైట్ షూ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ నా స్టైల్ కాదు. ఇది నాకు మా డాడీ ఇచ్చిన స్టైల్. అది నాకు చాలా లక్కీగా వచ్చింది. మా డాడీ ఎప్పటి నుంచి నువ్వు ఇట్లా వేసుకో డ్రెస్సింగ్ అని. అప్పుడు నాకు గోల్డ్ లేదు, మళ్ళీ మా డాడీ చెప్పినప్పుడు నాకు గోల్డ్ లేదు. నాకు ఈ వైట్ అండ్ వైట్ వేసుకునే షోక్ నాకు తెప్పించింది అంటేనే మా డాడీ. ఆయన ఏమని నాకు ఈ వైట్ అండ్ వైట్ తెప్పించిన అప్పటి నుంచి నాకు మొత్తం చేంజ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా వైట్ అండ్ వైట్. ఇప్పుడు నాకు మళ్ళీ మా డాడీ కలర్ఫుల్గా ఏమైనా వేసుకోమన్నా కూడా నాకు ఇక మైండ్ డైవర్ట్ కాదు అక్కడ, ఈ వైట్ అండ్ వైట్లకే. సో మొత్తానికి డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగానే ఉంది మాకు తెలిసినంత వరకు. అంటే మీరు అన్నది కూడా ఓకే. అంటే ఈ ఏజ్లో మాత్రం ఉండడం చాలా కష్టం. అంటే యూత్లలో కూడా ఎవ్వరైనా సరే ఎవ్వలేయరు మ్యాక్సిమం టాన్ జీన్సెస్ అట్లా ఇట్లా మస్తు మంది చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా ఇప్పుడు. బట్ ఇట్లా కనిపిస్తే ఇంకొంచెం స్పెషల్ కదా, ఈ ఏజ్లో ఇట్లా కనిపిస్తే ఇంకా స్పెషల్. ఈ రోజుల్లోన ప్రతి ఒక్క అబ్బాయి 20 నుండి 25 years మధ్యలో లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో జరుగుతుంది. నీ 22 years ఏంటి లవ్ స్టోరీ సంగతి? లవ్ అయితే మనకు పెద్దగా ఏం లేదు బ్రో. లవ్ ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు అసలు. లవ్ చేయాలి, షోక్ చేయాలి, పోర్లేం పడి తిరగాలి, అట్లా ఏం లేదు మనకి. బట్ ఇప్పుడు నీ వెనక్కి తిరుగుతుంటారు కదా పోరీలు కొంతమంది. అంటే మెసేజ్ అట్లా చేస్తారు కానీ నేను అట్లా లవ్గా తీసుకెళ్ళాను వాళ్ళని. సిస్టర్ చాలా మంది, అంటే ఇప్పుడు నాకు టచ్లో కూడా చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు అందరు చాలా మంది టచ్లో ఉన్నారు. నాతో వాళ్ళు అట్లా లవ్గా ఏం బిహేవ్ చేయలేదు అట్లా ఎప్పుడు. కానీ ఎందుకు అంత బాబాలాగా ఉంటాను అంటే ఎందుకని ఇన్సైడ్ ఏదైనా ఉందా లేకపోతే ఏంటి? బాబాయ్, నేను బాబాయ్ అయితే అని చెప్పలేను కదా నీకు, నువ్వు బాబాలా అంటున్నావు అంటే అనమాట. ఈ రోజుల్లో ఉండాల్సిన అబ్బాయిలు ఎలా ఉన్నారో వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఓకే అది బెస్ట్ కాదనట్లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే అందరూ లవ్ లా అలా ఇలా ఎంజాయ్ చేస్తారు, నువ్వెందుకు చేస్తలేవు ఏదైనా. అంటే నాకు లవ్ అనేది కరెక్ట్ అనిపించదు నాకు. లవ్ అనేది ఓకే, నేను ఏమన్నా అంటే లవ్ తప్పు అనట్లేదు, లవ్ ఈజ్ ఏ కరెక్ట్. లవ్ చేసేలా తప్పేం లేదు బ్రో. నేను అట్లా నువ్వెందుకు లవ్ చేస్తలేవు అంటే నాకు ఇంట్రెస్ట్ లేక నేను చేస్తలేను అంతవరకు. కానీ లవ్ చేయడం తప్పు కాదు. లవ్ చేయొచ్చు, లవ్ చేసే దానిలో తప్పేముంది చెప్పు. కానీ లవ్ చేసిన దానిలో కరెక్టే. కానీ లవ్ చేసినాక వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు చూడు, అది నేను తప్పు అంటున్నా. ఇప్పుడు నీకు జన్మనిచ్చే తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువనా, నీకు లవ్ ఎక్కువనా? వాళ్ళు జన్మనిస్తే నీకు లవ్ అని కనిపిస్తుందా? వాళ్ళు జన్మనియకపోతే నీకు లవ్ అని ఎక్కడికి వెళ్ళి తెలుస్తుంది? అంతే కదా. నీ ప్రేమ నీకు గొప్ప, నీ మనసు గొప్పతనం ఎట్లుండాలంటే అమ్మాయి లేచి ఓకే మీ ఇద్దరు డిసైడ్ అయినాక లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే అమ్మాయి ఒప్పుకుంటలేదు, లేదు మనం లేచిపోయి చేసుకుందాం, నువ్వేమంటున్నావు అంటే లేదు నేను ఇంట్లో ఒప్పించి చేసుకున్నాను. ఓకే మీ ఇంట్లో ఒప్పుకుంటలేరు, అప్పుడు నీ త్యాగం ఎట్లుండాలంటే అమ్మాయిని వదిలేసుకునే అంత ప్రేమ నీలో ఉండాలి. అంత జన్మనిచ్చిన, అంత మన కని పెంచి మన 9 మాసాల నుంచి కొండంత బలాన్ని తీసి మనం కని పెంచి మనకి జన్మనిచ్చిన అమ్మ వాళ్ళు ఎక్కువ కాదు నువ్వు ఎక్కువ అని ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడం తప్పది. ఇప్పుడు మీరు అందరూ ఇందాక మాట నీ పిల్లల గురించి కొంచెం హోప్స్ పెట్టుకుంటారు తల్లిదండ్రులు అన్నారు. మన మ్యారేజ్ గురించి మన 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 నా కొడుకు పెళ్లి ఇట్లా వేయాలని తల్లిదండ్రులు పెట్టుకుంటారా? పెట్టుకుంటారుగా. అవన్నీ మనం వాళ్ళని బూర్ది చేసేసి మనం లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప కాదా? నేను అలా అంటున్నా, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, కానీ అది అరేంజ్గా ఇంట్లో ఒప్పించి చేసుకోండి, అట్ ఈస్ గుడ్. సో ఎప్పుడు పెళ్లి చేసుకుంటా ఇంకా మస్తు టైం ఉంది బ్రో. ఇంకొక 10-15 years దాకా టైం ఉంది. 22 అంటే 28లో అట్లా చేసుకుంటాను. కానీ లక్కన్ మోడల్ గారికి సో బ్యాక్ సపోర్ట్ కొంచెం ఉంది, సో రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందని కొంతమంది అన్నారు. సో అది ఎంతవరకు వాస్తవం? రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే ఉంటారు, ఫ్రెండ్స్ సర్కిల్స్లలో అందరు ఉంటారు. నేను అట్లా నేను ఎప్పుడు రౌడీగా అట్లా ఏం యూజ్ చేసుకోలేదు, ఏ విషయంలో కానీ యూజ్ చేసుకోలేదు. నాకు ఏ సపోర్ట్ అయినా ఏదైనా నాకు ఏ ట్రూగానైనా నాకు ఒక ఆలోచనలో ఆన్సర్ దొరుకుతలేదు, నాకు ఇది చేద్దామంటే నాకు సెట్ అవుతలేదు ఏదంటే ఫాదర్ తోటే మాట్లాడతా. जो कुछ भी होने दो बाप से बात करता हूँ, డాడీతోటే మాట్లాడతా నేను. అది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, బయట మన గురించి మంచి చెప్తారు చెడు చెప్తారు, అంటే నువ్వు ఇలాగారా అలాగారా అని. ఓకే మనం ప్రేమించే వాళ్ళు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఇలా అడిగి మనం అరే నేను ఆ పిల్లని లవ్ చేస్తున్నా లేదంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చినా మనం ఎక్కువ వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసినప్పుడు వాడు మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా నువ్వు గెస్ చేయగలుగుతావా? కష్టం. గెస్ చేయగలుగుతావా? గెస్ చేయలేవు. కానీ నీ తల్లిదండ్రులతో మాట్లాడితే వాళ్ళు మంచిగా చెప్తారు నీకు. అది ఎంత చెడైనా సరే నువ్వు చెడు చేసుకుంటూ పోతున్నా సరే కానీ నీకు మళ్ళీ మంచిగా చెప్తారు. నువ్వు చెడు చేసేసినాక సరే కూడా నీకు మళ్ళీ మంచిగా చెప్తారు. అది పేరెంట్స్ గొప్పతనం. ఇప్పుడు మమ్మీ గారిది ముస్లిం, డాడీ గారు హిందూ. హిందూ. సో ఎలా ఇద్దరు కలిపి లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్.
మరి వాళ్ళకి ఇప్పటిలోనే లవ్ చేస్తేనే చాలా కష్టాలు అనుకుంటారు. ఇప్పుడు లవ్ వేరు బ్రో, నేను ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు లవ్ నిజంగా వేరు, అప్పటి లవ్ వేరు. అప్పట్లో 10 రూపాయలు సంపాదించినా కూడా ఒక బెస్ట్ మంచిగా ఉన్నారు. అవును. ఇప్పుడు లవ్లా అవన్నీ లేవు. ఇప్పుడు లవ్లో అన్ని కష్టాలే ఉన్నాయి. అదంటే లేదు, నాకు ఇదంటే లేదు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. వాళ్ళ జనరేషన్లో, ఎందుకంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మాకు చెప్తుంటారు. మా ఫాదర్ మా మదర్ మాకు చెప్తుంటారు, మేము అలా ఉన్నప్పుడు ఇలా ఉండే బేట, మేము అలా ఉన్నప్పుడు ఇలా ఉండే అని చెప్తారు. కానీ ఆ జనరేషన్ ఇప్పుడు ఉందా? లేదు. రూపాయి 2 రూపాయలు అయిపోయింది, 1,00,000 2 లక్షలు అయిపోయింది. ఎంత అయిపోయింది? ఒప్పించి చేసుకోనరా మీ పేరెంట్స్? ఇప్పుడు మొత్తం క్లియర్. అంటే అప్పుడు ఒప్పించి చేసుకోనరా? లేదా? లేదు, అప్పుడు ఒప్పించుకోలేదు. ఇప్పుడు కలిసిపోయారా? ఇప్పుడు మొత్తం క్లియర్. సో ఫ్రెండ్షిప్ అని చాలా అంటున్నావు కదా, ఫ్రెండ్షిప్ని నీ రియాలిటీలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అసలు? నా రియాలిటీలో నువ్వు ఒక హెల్ప్గా తీసుకుంటే, నీ ఫ్రెండ్కి ఆపద వచ్చింది, నువ్వు ఏతుల్లో హెల్ప్ చేస్తావు. ఏం కావాలి నీకు? డబ్బే కావాలి. సరే పోని, నీ ఫ్రెండ్షిప్లో నువ్వు ఒక ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్తో కలిసి తాగాల, తినాల, తందాలాడాలి అనుకుంటున్నావు. నీ దగ్గర ఏం కావాలి? ఎవ్రీథింగ్ ఈజ్ మనీ కావాలి అంతే. నేను దోస్తానైనా సరే నేనేమంటున్నా, ఇప్పుడు యూత్ ఎట్లుందంటే తిరగడం అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్గా రెడీ అవ్వడం. ఇవన్నీ చేసే ఎంజాయ్మెంట్లా తప్పు లేదు. ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. పోడితో చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి, అందరితో చేయాలి. కానీ మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అంతకన్నా డబల్ ఉండాలి మన దగ్గర మనీ. మనం ఇలా రూపాయి ఖర్చు పెడుతున్నామంటే మన సంపాదన 2 రూపాయలు ఉండాలి. అప్పుడు మన దగ్గర రూపాయి పోయినా కూడా 1 రూపాయి ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్ అనేవాడు మనీ చూసే వస్తాడా? మనీని చూసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రేమను చూసి, మన బిహేవియర్ని చూసి మనతో దోస్తాలా చాలా ఉంటాయి బ్రో, చెప్పలేనన్ను ఉంటాయి. సో ఫ్రెండ్స్కి నువ్వు మనీ అని చెప్తున్నావు కదా, సో నీకు యాక్సిడెంట్ అయ్యి ఒక దగ్గర పడిపోన్నావు. సో 1 కోటి రూపాయలు ఉన్న పెట్టి ఒక దగ్గర ఉంది. ఫ్రెండ్ని నువ్వైతే ఏం చెప్తావు? నన్ను కాపాడంటావా, మనీ తీసుకుని వెళ్ళిపోమంటావా? ఆ మనీని తీసుకొని నన్ను కాపాడరా అని చెప్తా. 2 ఛాన్సులు ఉండవు కదా, ఒకటే ఇస్తారు. ఇప్పుడు ఆప్షన్ ఇచ్చామంటే ఆ మనీ నాదే కదా. 1 కోటి రూపాయలు మనీ ఉంది, అటువైపు అది తీసుకో వెళ్ళిపో అంటావా, లేకపోతే నన్ను కాపాడని చెప్తావా? నన్ను కాపాడని చెప్తా. మరి మనీకి ఇంపార్టెంట్ అన్నావు. నేను బ్రతుకుంటేనే కదా ఆ మనీ ఉండేది. కానీ ఫ్రెండ్కి మనీ ఇంపార్టెంట్ అన్నావు కదా. ఫ్రెండ్కి మనీ ఇంపార్టెంట్ అంటే బ్రో, వాళ్ళ లైఫ్లో అంటున్నా నేను, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే మనీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. గోల్డ్ విషయానికి కోసం మళ్ళీ వస్తే, నీ గోల్డ్ మీద వచ్చే కామెంట్లే ఎక్కువ, నీ పర్సనల్ వచ్చే కామెంట్లు ఏం లేవు. ఎందుకంటే నువ్వు ఎవరికి చెడు చేయలేదు, ఎవరి నుండి చెడు పొందలేదు కాబట్టి అది రావట్లేదు. ఈ గోల్డ్ వరకే కామెంట్లు వస్తున్నప్పుడు ఆ గోల్డ్ తీసేవచ్చు కదా అని నా షోకు నా ఇష్టం. వాళ్ళు అలా అంటారు ఇలా అంటారు అంటే నేను ఈ షోకులకు ఎందుకు వస్తుంటే, ఇది నేను ఇలా ఉండాలనుకున్నా, నా ఆశ ఉండే నేను గోల్డ్ వేసుకోవాలి. నాకు గోల్డ్ మీద పిచ్చుండి వైట్ అండ్ వైట్ పిచ్చి అంటే మా డాడీ నాకు ఇచ్చింది. మా డాడీ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిందంటే, ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ అంటే మా డాడీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ గోల్డ్ అంటే నాకు ఇష్టం ఉండే, ఇష్టం ఉన్నప్పుడు నేను ఇలా వేసుకోవాలనుకుంటున్నప్పుడు చేపించారు అంతవరకు. రోల్డ్ గోల్డ్ అని ఒప్పుకోను. అయితే స్టార్టింగ్ లో ఒక మాట అన్నావు, గోల్డ్ అంటే గోల్డే, రోల్డ్ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డే. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా అనుకుంటే నాకేంది బ్రో. నేను వేసుకుంటుంది నాకు ఉండాలి, నేను వేసుకుంటుంది గోల్డ్ ఆ రోల్డ్ గోల్డ్ అని నాకు తెలిసి ఉండాలి. నేను బంగారం వేసుకొని షోక్ చేయాలనుకుంటా, బంగారం వేసుకొని షోక్ చేస్తున్నా. రోల్డ్ వేసుకొని ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటది, అవునా కదా. రోల్డ్ గోల్డ్ అంటే ఈజీగా కొనుక్కోవచ్చు, ఎప్పుడో వేసుకుంటుంటే. నేను బిజినెస్ ఫీల్డ్ లో 18 years 17 years ఉన్నప్పుడే నేను వేసుకుంటుంటే అది దొరకకుండా. ఇప్పుడు రాంగ నేను బిజినెస్లోకి రాంగ ఈ ఫీల్డ్లోకి నేను రావాలి, ఇలా వేసుకోవాలన్న తపనతోటి నేను కష్టపడి మా ఇంట్లో ఒప్పించుకొని, మా ఇంట్లో ఇలా ఉండాలి, నా స్టైల్ ఇలా కావాలని నేను చేయించుకుంటే నాకు ఇచ్చిన మా డాడీ స్టైల్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నాకు అయితే మంచి టైం ఇచ్చావు. సో కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా కొంచెం ఆన్సర్ ఇచ్చాము అనుకుంటాను. అండ్ నీ మాటల్లో కూడా నువ్వు చెప్పిన దానికి క్లారిటీ ఉంది, జెన్యున్గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బాయ్ బాయ్.